ట్యూబల్ పేటెన్సీ టెస్ట్. నార్మల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటున్న వాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ఈ ట్యూబ్స్ అంటే అసలు ఏంటి? గర్భసంచి పక్కన ట్యూబ్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. దీని రోల్ ఏంటి? అండాశయం నుంచి అండం అనేది విడుదల అయిన తర్వాత ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోవాలి. తర్వాత భార్యాభర్త కలుసున్నప్పుడు వీర్యకణాలు అనేవి గర్భసంచి లోపల నుంచి ఎంటర్ అయ్యి అది ట్యూబ్ వైపు వెళ్తాయి. ఈ ట్యూబ్లోనే ఎగ్, స్పర్మ్ అనేవి కలుస్తాయి. అక్కడే ఫస్ట్ బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయిన తర్వాత అది మళ్ళీ గర్భసంచి వైపు వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. అతుక్కున్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ బేబీ ఫామ్ అయ్యే ప్లేసే ఫాలోపియన్ ట్యూబ్. అందుకు ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం అనేది ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్ని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ట్రీట్మెంట్స్కి వెళ్తారో ట్యూబ్ టెస్ట్ అనేది ఇనీషియల్గా ఒక 6 months వరకు చేసుకోరన్నమాట. అంటే వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 months వాళ్ళు నార్మల్గా మెడిసిన్ అనేది తీసుకొని ప్రయత్నించిన తర్వాత 6 నెలల తర్వాత ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్స్లో ఏమన్నా బ్లాక్ ఉంది అన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా మీరు తీసుకోవడం అనేది అది ఆల్మోస్ట్ వేస్ట్ అన్నట్టే కదా. అందుకు ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నారు అంటే ఇనీషియల్గానే ప్రతి ఒక్క ఎవాల్యుయేషన్ అనేది జరగడం అనేది చాలా అవసరము. ఈ ట్యూబ్ అనేది ఆల్మోస్ట్ ఒక 30% రోల్ అనేది మనకి ప్లే చేస్తుంది ప్రెగ్నెన్సీ రావడానికి. అందుకు ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉండడం అనేది చాలా అవసరము. అండ్ ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడము అనేది ఎలా? దీనికి బేసికల్గా మనం చేసేది ఏంటి అంటే 2 రకాల టెస్ట్లు అనేవి చేస్తాము. ఒకటి వచ్చేసి హెచ్ఎస్జి, ఇంకొకటి వచ్చేసి సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, అంటే దాన్ని SIS అన్నట్టుగా అంటాము. చాలామంది పేషెంట్స్కి ఈ ట్యూబ్ టెస్ట్ అంటేనే చాలా భయం వేస్తుంది. మా ఫ్రెండ్స్ చేయించుకున్నారు, తర్వాత మాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్నారు ట్యూబ్ టెస్ట్, అసలు అది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, మేము అస్సలు అది చేయించుకోము అన్న థాట్ అనేది ఉంటుంది. ఎందుకు ఇంత భయంకరంగా ఉంటుందా ఈ టెస్ట్ అన్నట్టుగా మనం చూస్తే అసలు ఇంత ప్రాబ్లమెటిక్గా ఎందుకు అవుతుంది? దీంట్లో మనము చూస్తే ఏమవుతుంది అంటే హెచ్ఎస్జి అనే టెస్ట్ అనేది డెఫినెట్గా కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనము డై పాస్ చేసి గర్భసంచి లోపలికి ఎక్స్రే అనేది తీసుకుంటాము. ఈ డై పాస్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ అనేది పెట్టినప్పుడు పేషెంట్స్ చాలా కంప్లైంట్ చేస్తారనమాట. అందుకే ఈ టెస్ట్ అనేది చాలా పెయిన్ఫుల్ అన్నట్టుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తుంటారు. ఇలా కాకుండా మనకి ఇంకేమైనా బెటర్ ఆల్టర్నేటివ్ టెస్ట్ ఏమన్నా ఉన్నాయా బట్ విత్ గుడ్ ఈక్వలెంట్ రిజల్ట్స్ అనేది మనం చూస్తే దీనికి ఆల్టర్నేటివ్గా చేసే టెస్టే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటే SIS. దీనిలో మనం ఏం చేస్తామో ఒక చిన్న క్యాథెటర్ ద్వారా గర్భసంచి లోపలికి సలైన్ అనేది పాస్ చేస్తాం. సలైన్ పాస్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా ఈ సలైన్ అనేది ట్యూబ్స్లో నుంచి బయటికి వస్తుందా లేదా అనేది చెక్ చేస్తాం. సో దిస్ ఇస్ మచ్ బెటర్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఇక్కడ మనము ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది వాడడం లేదు, తర్వాత గర్భసంచి లోపలికి సెకండ్ డై అనేది పాస్ చేయడం లేదు. చాలా చిన్న క్యాథెటర్ ద్వారా ఏదైతే చాలా సన్నగా ఉంటుందో దాని డయామీటర్ అనేది దాని ద్వారా మనము ఈ టెస్ట్ అనేది చేస్తున్నాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎంతో బెటర్గా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది అవుతుందన్నమాట. బట్ అస్సలకే పెయిన్ ఉండదు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆల్మోస్ట్ లైక్ మీకు డేట్ వచ్చినప్పుడు కొంచెం మెన్స్ట్రువల్ క్రాంప్స్ అనేవి ఎలా ఉంటాయో ఆ విధంగా కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నట్టుగా మాత్రము మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మనము గర్భసంచి లోపలికి ఒక క్యాథెటర్ పాస్ చేసి చేస్తున్నాం. ఎటువంటి మ్యానిపులేషన్ అనేది లేకుండా ఏ టెస్ట్ అనేది అవ్వదు. సో విత్ మినిమల్ యూజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనకు ఈ టెస్ట్ అనేది జరుగుతుంది. బట్ ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్. మనము ఇంకొకటి ఏంటి అంటే ఏ పేషెంట్కి ఏం ఎలర్జీస్ ఉంటాయి అనేది మనకి ముందే తెలియదు. కొందరికి డై ఎలర్జీస్ అనేవి ఉండొచ్చు. సో అలాంటి డై అనేది గర్భసంచి లోపలికి పాస్ చేసినప్పుడు ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ సెకండ్లీ వచ్చేసి ఎక్స్రే ఎక్స్పోజర్ అనేది కూడా ఈ టెస్ట్లో అనేది ఉండడం లేదు. అందుకు మనం ఏ విధాలుగానన్నా కానీ చూసుకున్నా కానీ SIS ఇస్ అన్ బెటర్ ఆల్టర్నేటివ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనకు ఇమేజ్ అనేది మాత్రం గర్భసంచి ఇమేజ్ ఏదైతే మనం ఆ ఎక్స్రేలో హెచ్ఎస్జిలో చూస్తున్నామో ఆ ఇమేజ్ అనేది మాత్రం రాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్రే అనేది అసలు వాడడం లేదు, కేవలం అల్ట్రాసౌండ్ ద్వారానే ఆ ప్రొసీజర్ అనేది మనము చూస్తున్నాము. బట్ మనకి ఈక్వల్ రిజల్ట్సే వస్తాయి.
చాలామంది అనుకునేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఎస్జీలో ఏమైనా కానీ స్పాసమ్ అయినా కానీ బ్లాక్ అయినా కానీ అలా వచ్చింది అంటే నెక్స్ట్ మళ్ళీ ఎస్ఐఎస్ చేయించుకుంటాము అని అనుకుంటారు. బట్ రెండిటి రిజల్ట్ అనేది సేమే. ఒకవేళ మీకు దాంట్లో బ్లాక్ వచ్చినా కానీ దీంట్లో కూడా అదే రిజల్ట్ అనేది మనకి చూపిస్తుంది. ఇవనేది మనకి ఫస్ట్ ఇనీషియల్ లెవెల్లో ఉండే ఇన్వెస్టిగేషన్. ఒకవేళ దీంట్లో ఏమైనా కానీ మీకు బ్లాక్ అనేది వచ్చింది అంటే నెక్స్ట్ అప్పుడు ఏం చేయాలి అనేది సెకండ్ క్వశ్చన్. దీంట్లో మనము ట్యూబ్స్ చూడడానికి గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ అంటే లాప్రోస్కోపీ. బట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ట్యూబ్స్, జస్ట్ ట్యూబ్సే చూడడానికి ప్రతి ఒక్క పేషెంట్కి లాప్రోస్కోపీ అనేది మనము చెయ్యము అండ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఏమైనా వేరే ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే అప్పుడు లాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ అనేది చేస్తాము. దీంట్లో ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా, అండ్ ఒకవేళ ఓపెన్ అయ్యేలాగా ఉంది అంటే మనకు అదే లాప్రోస్కోపీ సెట్టింగ్లో ఓపెన్ కూడా అవ్వాలి ట్యూబ్స్ అనేది. ఓపెన్ అవ్వడం లేదు అంటే వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్కి మనం వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుంది. అండ్ లాప్రోస్కోపీ చేసినప్పుడు మనకి ట్యూబ్స్లో ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలా ఏమైనా కనిపించింది అంటే వాళ్ళకి యాంటీబయోటిక్ కోర్సు అనేది వాడాల్సిన అవసరము అనేది ఉంటుంది. తర్వాత ఒకవేళ సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే ఐయుఐ లాంటి మెథడ్స్ అనేవి ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లాప్రోస్కోపీలో కూడా ఓపెన్ అవ్వలేదు అంటే అలాంటి పేషెంట్స్కి మాత్రము ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుంది. సో ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేది ఒక ఫీమేల్కి ఎవరైతే పిల్లల గురించి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్గా మీరు కన్సల్ట్ అయినప్పుడే ప్రతి ఒక్క టెస్ట్లు అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏ టెస్ట్ కూడా ఎవ్వరు మీకు అంత అవసరం లేని టెస్ట్లు అన్నెసెసరీగా ఊరికేనే ప్రిస్క్రైబ్ ఎవ్వరు చేయరు. ఫస్ట్ అసలు ఈ టెస్ట్లు అనేది దేనికి చేస్తున్నాం? ఇప్పుడు మీరు ఫర్టిలిటీకి కన్సల్ట్ అయ్యారంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక అల్ట్రాసౌండ్, ఒక ట్యూబల్ ఎవాల్యుయేషన్, హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ అనేవి ఇవి బేసిక్. ఈ బేసిక్ టెస్ట్లు అయిపోయాయి అంటే ఇంకా ఫర్దర్గా మీకు అంత టెస్ట్లు అనేవి కూడా ఏమీ అవసరం పడవు. సో ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ మీరు ఇనీషియల్గా ఫర్టిలిటీ జర్నీలో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడే చేయించుకోవాలి. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి కూడా డెఫినెట్గా అవైలబుల్ ఉంటాయండి. థ్యాంక్ యూ.